తీర్మార్మల టీం సభ్యుల కొరకైనా గాయాలైనాయా అంటే రక్త మార్కలు ఏమో భయంకరంగా కనిపిస్తాయి స్టాప్ అయినాయి 2-3 అయినాయి వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ జాగృతి సంబంధించిన వాళ్ళే మా మీకు దాడికి వచ్చారు మేము 10 మంది 50-60 మంది వచ్చారు అట్లా ఇప్పుడు ఏమైనా తీర్మార్మల టీం భయపడుతుందా అంటే గతంలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు దాడులు జరిగినాయి స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతా ఉన్నాడు సో కొత్త పార్టీ ఇటువంటి వెనకడిగేసే అవకాశం ఏమైనా ఉంటుంది నిన్న ఒక సభ జరిగింది సభలో అన్నాడు బీసీకి సంబంధించి 42% కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇస్తుంది కదా సంబరాలు చేసుకుంటే మేము చేసుకోవాలా మీరు ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి దానికోసమే కవితని ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసిన చెప్పి వచ్చారు వాళ్ళు ఏదంటే సామరస్యంగా మా వాళ్ళే ధర్నాలు చేయాలి కానీ వచ్చి అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అట్లా ఆఫీస్ అంతా చూడండి విజువల్స్ ఉన్నాయి ఆఫీస్ అంతా ధ్వంసం చేసారు అది పరిస్థితి కాల్పులు జరపాల్సిన భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఉండేనా ఇప్పుడు ఒక గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళు కాల్పులు జరిపిరు అంటే దానికి ఇక తెలుసు కదా అంత సీరియస్ ఉంటేనే మా వల్ల కాలేదు కాకనే సెకండ్ రేపు డైరెక్ట్ మళ్ళీ క్యాబిన్కి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ చేతికి కూడా గాయమైంది అయిన తర్వాతనే ఫైనల్గా వేరే ఆప్షన్ లేదు తర్వాతనే అప్పుడు గాల్పులు వస్తే అప్పుడు వెళ్ళిపోయారు అప్పటికి పోలీసులు వచ్చారు ఎవరు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి సంబంధించిన జాగృతి జెండాలు అన్నీ ఉన్నాయి అది ఇప్పుడు కవితనేమో మా పైన దాడి చేసి అని చెప్పి డీజీపీని కలవడానికి పోయిందంట ఆమె అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వాళ్ళకి ఎక్కువ గాయాలైనాయి అంట అంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆడ రక్తం అదంతా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు దాడి చేశారు క్లియర్గా విజువల్స్ ఉన్నాయి దానికి సంబంధించి మల్లన్న గారు వేలికి కూడా గాయమైంది గన్మెన్లు కదా గన్మెన్లను పట్టుకొని కొట్టిరు శ్రీనివాస్ అంటే ఆయనను క్లియర్గా విజువల్స్ ఉన్నాయి అవి ఆయన కొట్టిన తర్వాతనే వెపన్ లాక్కొని పోతుంటే ఆయన ఫైర్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయారు అక్కడ నుంచి అప్పటికి వాళ్ళని చూస్తుంటే మీకు ఏమైనా అంటే మల్లన్ని చంపేయడానికి వచ్చారు క్లియర్గా చంపేయడానికి వచ్చారు లేకపోతే మాదంటే 10 మెంబర్సే ఉన్నారు ఇక విక్టిమ్స్ పాపం బాధితులు వస్తే వాళ్ళని కూడా కొట్టిరు